చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి, they'll be overlooked. ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇట్లాగే ఉంది. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. సెంట్రల్లో అయినా అంతే, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మారినా కూడా అట్లాగే ఉంటుంది. So this is something we need to solve. We need to find solution. How to ensure businesses are law-abiding without exposing them to harassment if they don't share same political views. ఈ క్వశ్చన్కి ఇంకా నాకు ఆన్సర్ దొరకలేదు. I'm still looking for the answer. Coming to main point, నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిషన్కి వచ్చాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, అది చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు అరుచుకుంటా ఉంటే గుమ్మిని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగట్టు అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గవర్నమెంట్ కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని. నాకు ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటూ ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ గెలిచిన తర్వాత ఏంటి? మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మున కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్మున కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇది ముందు కూడా చెప్పాను, that legislative branch is not full-time job. And it's not something that you would have to be in continuously. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. Two years back మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్గా. నాకు బాధ్యతలు కొంచెం పెరిగినాయి దానివల్ల. అండ్ బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే, అమర్ రాజా గురించి. అమర్ రాజా is there to serve the country also. ప్రస్తుతానికి we have 17,000 employees, 16 businesses, 14,000 crores turnover,
Last year state taxes 1200 crores kattamu, central taxes 3800 crores kattamu. Next 5 years lo మేము ప్రొజెక్ట్ చేసేది ఈ 17,000 employees will become 25,000 employees. 14,000 crore turnover will grow to 60,000 crores. State taxes from 1,200 crores will move up to 5,000 crores every year. Central taxes from 3,800 crores to more than 16,000 crores. Ante this is also service. In ujogalu ichedi, employment to government taxes and GDP growth, economic engine ni nadipedi is also service to the country ani nenu anukuntunnanu kabatti next several years దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ నంబర్స్ అన్నీ రియాలిటీకి తీసుకొని రావాలి. అట్లాగే ఇప్పుడు వరకు ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఒక సేయింగ్ ఉంటుంది. అట్లాగే మేము ఆల్ ఫ్యాక్టరీస్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్, మన చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే పెట్టాము. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ డీరిస్కింగ్, డివర్సిఫైయింగ్ రిస్క్ యాక్టివిటీలో కూడా నేను టేకప్ చేస్తున్నాను. మీరు కొన్ని స్టేట్మెంట్స్ చూసింటారు. తెలంగాణలో more than 10,000 crores investment petti lithium ion battery cell manufacturing project తీసుకెళ్తున్నాము. అట్లాగే తమిళనాడులో almost 1,200 crores investment for lead recycling plant పెడుతున్నాము. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఒక lead acid battery plant నార్త్ ఇండియన్ మార్కెట్కి తొందరలో అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాము. అంటే we're de-risking location, de-risking and diversifying the risk. అట్లాగే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ సెలెక్ట్ చేసి అక్కడ కూడా ఒకటి ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము. అంటే ఫ్యూచర్లో ఒక స్టేట్ గవర్నమెంట్ పైన, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పైన ఆధారపడకూడదని ఈ డిసిజన్ తీసుకొని ఇట్లాగా de-risking చేస్తాం. అది కూడా కొంచెం టైం పడుతుంది. నేను ఎప్పుడూ ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. దట్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్. రెండు చేయొచ్చు. మా తాతగారు ఎన్నో చేస్తారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఫర్ ద టైమ్ బీయింగ్ మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను. కానీ ఈ